డాక్టర్ శశివర్ధన్ జంజురాల కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎండోవాస్కులర్ థెరపిస్ట్ అనమాట. ఈ సార్ పేరే ఫస్ట్ ఎందుకు చెప్పానంటే మన హైటెక్ సిటీ పేస్ హాస్పిటల్లో ఈ సార్ చాలా టెక్నాలజీని అటు హెల్త్కి ఎలా కంబైన్ చేసి ప్రతి పెద్ద ఇష్యూని సింపుల్గా ఎలా సాల్వ్ చేయొచ్చు, ట్రీట్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ స్టడీ చేసి మనకు చాలా డీటెయిల్గా చెప్తున్నారు. బట్ మన హార్ట్ ఇష్యూస్లో అసలు హార్ట్ అటాక్ మహా అయితే హార్ట్లో స్టంట్ వేస్తారు, ఆపరేషన్ చేస్తారు, ఈ స్టేజెస్ ఉంటాయి, ఇవి వరకే మనకు తెలుసు. బట్ వన్స్ ఒక్కసారి బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే సడన్ కొలాప్స్ అయిపోతుంది. ఎందుకు అవుతుంది? సరే, ఒక్కసారి మనం కూర్చొని వర్క్ చేసిన తర్వాత ఈవెన్ లెగ్స్ దగ్గర నుంచి కూడా బ్లడ్ పాసేజ్ అనేది ప్రాపర్గా లేకుండా లంగ్స్కి ఎఫెక్ట్ చేస్తే లైఫ్ అనేది రిస్క్లో పడుతుంది. ఇలాంటి చాలా విషయాలు తెలియక మనం లైట్ తీసుకుంటున్నాం. వీటి గురించి చాలా డీటెయిల్గా సార్ ఇప్పుడు మనతో చెప్తున్నారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, హౌ ఆర్ యూ సార్? హలో, హాయ్ సార్. ప్రాబబ్లీ అసలు ఒకరు కార్డియాలజిస్ట్ ఎలా అవుతారంటారు అసలు? సో బేసికలీ అందరూ 10th దాకా సేమే ఉంటుంది. 10th తర్వాత ఇంటర్మీడియట్లో యూ హ్యావ్ 2 స్ట్రీమ్స్ ఎసెన్షియల్లీ. అంటే మేము ఆ టైంలో చేసేటప్పుడు ప్రిడామినెంట్లీ ఎంపీసీ బైపీసీ వాజ్ 2 మేజర్ స్ట్రీమ్స్. దాని తర్వాత బైపీసీ మనం 2 years చేస్తాము. 2 years చేసిన తర్వాత దాని ఎండ్లో ఎంసెట్ అనే ఎగ్జామ్ ఉంటుంది. అది రాసిన తర్వాత యూ విల్ ఎంటర్ ఇంటూ ఎంబీబీఎస్. ఎంబీబీఎస్లో యూ హ్యావ్ ఆ టైంలో 3 courses ఉండే. కేటగిరీ ఏ, బీసీ అని ఉంటాయి. A is usually general category ఉంటుంది. B is like some sort of paid in private. C is completely paid. సో ఇది అయిపోయిన తర్వాత MBBS will be of 5.5 years అవుతుంది. దాని తర్వాత యూ జంప్ ఇంటూ ఇంటర్న్షిప్ అని ఉంటుంది. అంటే క్లినికల్ రొటేషన్స్ ఉంటాయి. ఈచ్ డిపార్ట్మెంట్లో ఒక 2 months 1 month క్లినికల్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పోజర్ ఉంటుంది. సో దాని తర్వాత అట్ ద ఎండ్ ఆఫ్ ఇంటర్న్షిప్ మీకు MBBS మీరు అయిపోయినట్టు, అంటే డిగ్రీ అయిపోయినట్టు ఒక సర్టిఫికేట్ వస్తుంది. దాని తర్వాత యూ హ్యావ్ టు డూ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది అగైన్. సో ఇప్పుడు నీట్ ఉంది, అప్పట్లో ఈచ్ స్టేట్కి సెపరేట్ ఎగ్జామ్ ఉండేది. సో ఒక స్టేట్లో ఉన్న వాళ్ళు ఇంకో స్టేట్కి ఎగ్జామ్ ఇవ్వాలంటే మళ్ళీ ఆ స్టేట్కి వెళ్ళి ఎగ్జామ్ రాసి రావాల్సింది ఉండే. నౌ ఇట్ హ్యాస్ బికమ్ వెరీ ఈజీ. అంటే మీరు ఒకటే ఎగ్జామ్తో యూ క్యాన్ గెట్ ఇన్ టు ఎనీ స్టేట్. సో అప్పుడు ఓపెన్ ఉండేవి కాదు, అంటే ఈచ్ స్టేట్కి వాళ్ళ క్రైటీరియాస్ వేరే ఉండేవి కాబట్టి ఓపెన్ ఉండేవి కావు. సో అది ఇంకా 3 years కోర్స్ ఉంటుంది. దాన్ని ఇంటర్నల్ మెడిసిన్ అంటారు. అంటే ఇప్పుడు మీరు జనరల్ ఫిజిషియన్ అని చూస్తారు కదా, జనరల్ ప్రాక్టీషనర్, జనరల్ ఫిజిషియన్, MD మెడిసిన్ అని చూస్తారు. సో ఎనీ సూపర్ స్పెషలిస్ట్, యూ టేక్ ఏ కార్డియాలజిస్ట్, రుమటాలజిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ఎవరైనా ఫస్ట్ జనరల్ మెడిసిన్ చేయాల్సిందే. జనరల్ మెడిసిన్ చేసిన తర్వాత అక్కడ 3 years కోర్స్ చేసిన తర్వాత దెన్ ఆఫ్టర్ దట్ అగైన్ అక్కడ నుంచి పాస్అవుట్ ఎగ్జామ్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత అగైన్ యూ విల్ రైట్ అన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ ఏ DM కార్డియాలజీ. సో అంటే ఇది ఒక బ్రాంచ్ లెక్క. అంటే జనరల్ మెడిసిన్ తర్వాత నుంచి అగైన్ మల్టిపుల్ బ్రాంచెస్ ఉంటాయి. ఇప్పుడు నేను కార్డియాలజీలో ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను కార్డియాక్కి సెపరేట్గా ఎగ్జామ్ రాసి ఐ వెంట ఇంటూ కార్డియాలజీ. అలాగే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అయితే మళ్ళీ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఎగ్జామ్ రాసి గ్యాస్ట్రోఎంట్రాలజీకి వెళ్తారు. అండ్ ఎండోక్రైనాలజిస్ట్ అయితే ఎండోక్రైనాలజీకి వెళ్తారు. అట్లా సర్జికల్కి ప్యారలల్ స్ట్రీమ్ ఉంటుంది ఇంకోటి. అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు MD జనరల్ మెడిసిన్ తీసుకున్నానో వాళ్ళకి MS జనరల్ సర్జరీ అని ఇంకో ప్యారలల్ స్ట్రీమ్ ఉంటుంది. అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళకి ఇట్లా బైఫర్కేషన్స్ ఉంటాయి, అంటే రామిఫికేషన్స్. అంటే లైక్ వేరే దాని నుంచి మళ్ళీ అది సూపర్ స్పెషాలిటీ. So at least like it will take you 16 years odd. 15 to 16 years. ఫస్ట్ చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయి ఉంటే తప్ప అంటే అలా ఉండదు. బట్ వెన్ యూ రీచ్ దేర్ ఆ ఛాలెంజెస్, అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఓకే ఇది సరిపోదు, దెర్ ఇస్ మచ్ బిగ్గర్ ప్రాబ్లమ్ టు సాల్వ్ అని అనిపించినప్పుడు ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ మోటివేషన్. అంటే మీకు తెలుస్తుంది అంటే ఓకే ఇది సరిపోవట్లేదు. ఇప్పుడు అంటే బేసికల్లీ ఇప్పుడు టెక్నాలజీ కూడా పెరుగుతుంది, దానికి తగ్గట్టు మీరు ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. డెఫినెట్లీ. అంటే ఇప్పుడు కార్డియాలజీ చేసిన తర్వాత ఐ డిడ్ంట్ స్టాప్ దేర్, అగైన్ ఐ డిడ్ ఫెలోషిప్స్ దేర్. అంటే దాంట్లో ఇంకా వస్తాయి, రిఫైన్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఓకే ఈ స్పెసిఫిక్ ప్రాబ్లం ఇంకా సాల్వ్ చేయాలి, అట్లా వెళ్తూ ఉంటాం. వీ కీప్ ఆన్ గోయింగ్, వీ కీప్ ఆన్ అక్వైరింగ్ న్యూ థింగ్స్, న్యూ స్కిల్స్. సో ఫర్ దాట్ అది నువ్వు నేర్చుకున్నావు నీకు ఎలా తెలియాలి? సో దెర్ హ్యాస్ టు బి సమ్ డిగ్రీ దేర్. సో అది డిగ్రీ ఉంటే ఓకే అది నేర్చుకున్నాడని ఇట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ప్రూఫ్. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో ఇది ఒక కంటిన్యూస్, అంటే అందరూ ఒక డాక్టర్ జస్ట్ నార్మల్గా ఒకప్పుడు అందరికీ తెలిసింది బేసిక్గా ఒక MBBS చదివితే అయ్యారని అనుకుంటారు. బట్ ఇంత లింక్ ఉంటుంది అనమాట. అది లింక్ నుంచి మళ్ళీ డెఫినెట్లీ ఎవ్రీడే మీరు నేర్చుకుంటూ వెళ్ళాల్సిందే. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, మీరు కార్డియాలజీకి సంబంధించి కొత్త ఎక్విప్మెంట్స్ వస్తున్నాయి, ఆపరేషన్స్. There are a lot of things which are happening in the cardiology, but the people should know, understand. అంటే ఎందుకు వైడ్ వెరైటీ ఆఫ్ కాస్ట్ వేరియేషన్ ఎందుకు అవుతుంది అంటే ద వెరైటీ ఆఫ్ కాస్ట్ ఎందుకు అవుతుంది అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద టెక్నాలజీ. ఒకే ఎక్విప్మెంట్ ఇప్పుడు ఒక CT స్కానే ఉంటుంది. CT స్కాన్ 16 slices ఉంటుంది, 32 slices ఉంటుంది, 64 slices ఉంటుంది, 132 slices, 128 slices ఉంటాయి. ఇప్పుడు 128 slices అనేది హైయెస్ట్ రిఫైన్డ్ CT స్కాన్. ఇప్పుడు ఆ CT స్కాన్ మీద తీసిన CTకి ప్రైజింగ్ డెఫినెట్లీ వేరే ఉంటుంది కంపేర్ టు ద CT స్కాన్ విచ్ ఈస్ లైక్ ఏజ్ ఓల్డ్ 16 slices మీద ఉన్నది. సో యూ కెనాట్ కంపేర్ దట్. ఆ టెక్నాలజీకి మనం పే చేస్తాం కాస్ట్, నాట్ బికాస్
బికాస్ ఆఫ్ ఇప్పుడు ఆ టెక్నాలజీ వాడి దగ్గర ఉంటే యూ హ్యావ్ టు పే ఇట్ కదా, ఎందుకంటే నేను ఇప్పుడు అది అట్లీస్ట్ ఇట్ కాస్ట్ మీ సమ్ అమౌంట్ బిగ్ వెరీ హ్యూజ్ దాన్ వాట్ ఇట్ కాస్ట్ ఫర్ ఏ స్మాలర్ థింగ్స్. సో ఆ డిఫరెన్సెస్ ఆఫ్ ప్రైజెస్ ఆల్ కమ్స్ బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ, నాట్ బికాస్ ఆఫ్ ద డాక్టర్ ఆర్ ద హాస్పిటల్. రైట్ ఎగ్జాక్ట్లీ. సో అది క్లియర్గా పాయింట్అవుట్ చేశారు సార్. సార్ కమింగ్ టు దిస్ హార్ట్ ఇష్యూస్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, నార్మల్గా స్టంట్ గురించి అందరు మాట్లాడతారు. అసలు ఈ స్టంట్ రిప్లేస్మెంట్ అంటే ఏంటి అసలు? స్టంట్ రిప్లేస్మెంట్ అని ఉండదు, స్టంట్ ప్లేస్మెంట్ అంటూ ఉంటుంది. అంటే బేసికల్ ఏంటంటే జస్ట్ ఇమాజిన్ ఒక టనల్ ఇమాజిన్ చేసుకోండి. ఆ టనల్లో పార్ట్ ఏ నుంచి బి దాకా బ్లడ్ వెళ్ళాలి ఆర్ వాటర్ వెళ్ళాలి. సో ఆ మధ్యలో దారి బ్లాక్ అయి ఉంది, ఫ్లో వెళ్ళట్లేదు. సో వాట్ వీ డూ ఈస్ వీ చెక్ విత్ ట్యూబ్, ఒక ట్యూబ్ పెట్టి ఇక్కడ చేతి దగ్గర నుంచి కానీ కాళ్ళ దగ్గర నుంచి కానీ వెళ్ళి ఆ టనల్ని చెక్ చేస్తాం. అంటే ఆ వెజల్ని చెక్ చేస్తాం మనం, ఎలా ఉంది, బ్లాకేజ్ ఏమన్నా ఉందా లేదా అనేది. సో బ్లాకేజ్ క్యాన్ బి ట్రాన్సియంట్ ఆర్ క్యాన్ బి లోపల కొలెస్ట్రాల్ వచ్చి ఇరుక్కుపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు ఆ కొలెస్ట్రాల్ ఉంటే లైక్ దాన్ని ఓపెన్ చేసే పద్ధతిని, ఆ చూసే పద్ధతిని యాంజియోగ్రామ్ అంటాము. దాంట్లో ఒక వైర్ పంపించేసి బెలూన్తో డైలేట్ చేసి మెటల్ వేస్తే దాన్ని స్టెంటింగ్ అంటాము, దాన్ని పీటీసీఏ అంటాం నార్మల్లీ. సో ఆ వేసే అది మెటల్ ఎందుకు వేస్తామనంటే ఇప్పుడు ఈ టనల్ ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అది కొలాప్స్ అయిపోతూ ఉంటుంది, రీకాయిల్ ఉంటుంది. అది రీకాయిల్ అవ్వకుండా ఆపడానికి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ అటాచ్ అయిన కొలెస్ట్రాల్ ఏం చేస్తుందంటే అది ఒక ఫ్లెక్సిబుల్ టిష్యూ అనమాట. ఆ టిష్యూకి ఒక టెండెన్సీ ఏముంటుందంటే కొలాప్స్ అయిపోయే టెండెన్సీ ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ క్లోజ్ అయితే ఉపయోగం ఏముంది? సో అందుకని దాన్ని అట్లా హోల్డ్ చేయడం కోసం వి పుట్ ఎ మెటల్. సో ఫస్ట్ ఇనిషియల్లీ ట్రాన్సిషన్ డేస్లో స్టెంట్ అనేది లేదు, ఓన్లీ బెలూనే చేసేవాళ్ళు. కానీ వాళ్ళకి రికరెన్సెస్ ఎక్కువ ఉండే, కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండే. సో అందుకని అది ప్రివెంట్ చేయడం కోసం మెటల్ పెట్టారు. ఫస్ట్ థిక్ మెటల్స్ వచ్చాయి, దాని తర్వాత థిన్ మెటల్స్ వచ్చాయి, దాని తర్వాత మెటల్ మీద డ్రగ్స్ వచ్చాయి. సో నౌ అగైన్ ఆ మెటల్ డిజాల్వ్ అయిపోయే మెటల్స్ వచ్చాయి. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. నౌ వీ హ్యావ్ వెరీ థిన్ మెటల్స్ విచ్ ఆర్ లైక్ వెరీ అడ్వాన్స్డ్ అండ్ వెరీ గుడ్. దాంట్లో మళ్ళీ ఓపెన్ సెల్ డిజైన్ అని, క్లోజ్ సెల్ డిజైన్స్ అని చాలా డిజైన్స్ ఉంటాయి. అంటే ఆ స్టెంట్ యొక్క డిజైనింగ్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఏ వెజల్కి ఏ డిజైన్ వేయాలి అనేది కూడా కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో సమ్ టైమ్స్ స్టంట్ వింటూ ఉంటాం కదా సార్, ఫస్ట్ టైం వేసారు, సెకండ్ టైం, థర్డ్ టైం కూడా వేసారు, అది రిస్క్ అది అని. స్టేజెస్ని బట్టి కూడా సేమ్ మీరు అన్నట్టుగా అదే ట్రీట్మెంట్ ఉంటుందా, అదే మెటల్స్? ఇట్స్ ఎ కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ. అంటే ఇప్పుడు బేసికల్ ఏంటంటే అందరికీ ఒక లెక్క ప్రజెంట్ చేయదు, అది ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలి. అండ్ దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఆ కొలెస్ట్రాల్ ఏదైతే అటాచ్ అయి ఉంటుందో అది సాఫ్ట్ ఉండొచ్చు ఆర్ హార్డ్ ఉండొచ్చు ఆర్ క్యాల్సిఫైడ్ ఉండొచ్చు. సో సాఫ్ట్ ఉన్న దానికి ఎక్కువ ఎక్విప్మెంట్ అవసరం లేదు, దాన్ని ఈజీగా నువ్వు బ్లాస్ట్ చేసేసి మెటల్ వేసేయచ్చు. హార్డ్ అయినా లేకపోతే కాల్షియం వచ్చినా కానీ ఆ కాల్షియంని డ్రిల్ చేయాలి. ఆ డ్రిల్లింగ్ మెథడ్స్కి చేంజెస్ ఉంటాయి. ఇఫ్ యూ డోంట్ డ్రిల్ అండ్ పుట్ ఎ మెటల్ దేర్, అది నీ పర్పస్ని సాల్వ్ చేయదు. మీకు అర్థమైంది ఎప్పుడు చెప్పింది? టనల్ ఊహించుకోండి, టనల్ లోపల సిమెంట్ ఉంది, సిమెంట్ ఫ్రెష్గా ఉన్నప్పుడు తీసేయడం ఈజీ. సిమెంట్ అట్లనే ఆగింది అనుకోండి ఏమవుతుంది, గట్టిగా అవుతుంది. నువ్వు గట్టిగా ఉన్న దాని మీద కూడా నువ్వు జస్ట్ ఊరికే ఇట్లా ఓపెన్ చేసేసి దాని మీద మెటల్ వేసావు అనుకోండి, ఈ ప్రాపర్ వితౌట్ దాన్ని క్లీన్ చేయకుండా ప్రాపర్గా, అప్పుడు నీకు ఎఫెక్టివ్ లూమెన్, ఎఫెక్టివ్ దారి అంతే ఉంది, లేకపోతే కొంచెం పెరుగుతుంది, అంతేగాని అడిక్వేట్గా అయితే కాలే కదా. సో అడిక్వేట్గా చేయడానికి నీకు ఎక్విప్మెంట్స్ కావాలి. సో నీకు ఎక్విప్మెంట్స్ కావాలంటే అక్కడ అసలు ఏ ఎక్విప్మెంట్ వెళ్తుంది అని చూడడం కోసం కొన్ని కెమెరాస్ ఉంటాయి. సో these cameras will cost you the equipment which to have to clear that cement which we are talking about, the cholesterol which we are talking, అది కాస్ట్ అవుతుంది. సో దాంట్లో కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. రోటా అబ్లేషన్ అని ఉంటుంది, ఇంట్రావాస్కులర్ లిథోట్రిప్సీ అని ఉంటుంది, ఆర్బిటల్ ఎథెక్టమీ అని ఉంటుంది. ఈచ్ విల్ కాస్ట్ యూ ఎ బాంబ్. అంటే ప్రొసీజర్ కంటే ఎక్కువ కూడా ఇవే ఎక్కువ కాస్ట్ ఉంటాయి. ఎందుకు ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే అది నీకు వాడడం కూడా రావాలిగా, వాడడం నీకు ఉంటే సరిపోదు. ఎక్స్పర్ట్ మళ్ళీ వాడిన తర్వాత ఎలా అంటే అలా ఉంది కదా మిషన్ అని కూడా మనం వాడలేము. దాంట్లో మళ్ళీ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో నీకు కాంప్లికేషన్స్ ఏమి రాకుండా చేయడం అనేది వేరే, కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత దాన్ని హ్యాండిల్ నువ్వు చేయగలగాలి కూడా కదా. సో అది చేయాలి అంటే మరి దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా ఉండాలి కదా. సో ఆల్ దీస్ థింగ్స్ ఒక కేస్ని బేస్ చేసుకునే ముందు యూ కెనాట్ జస్ట్ టెల్ దట్ సరే ఈ పేషెంట్కి లైక్ ఈ వెజల్ ఉంది, కాస్ట్ ఎంత ఉంది చెప్పండి. యూ కెనాట్ టెల్ దట్, బికాస్ అప్పుడు ఏం వాడుతున్నాం అనేది ఆ టేబుల్ మీద పేషెంట్ని బేస్ చేసుకొని ఆ లీజన్ని బట్టే మనం చెప్పగలం 99% ఆఫ్ టైం. ఓకే, ముందు ప్రయర్గా మనకు తెలియదు. అది చేసేటప్పుడు ఏదైనా కాంప్లికేషన్ అరైజ్ అయితే యూ కెనాట్ కమ్ బ్యాక్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు ద పేషెంట్, యూ హ్యావ్ టు డూ ఇట్ దెన్ అండ్ దేర్. యా, సో అది ఎక్స్పర్టీస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో సార్ కమింగ్ టు వాల్వ్ రిప్లేస్మెంట్ అంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ దట్ వాల్వ్ రిప్లేస్మెంట్? వాల్వ్ రిప్లేస్మెంట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు ఇదేంటంటే మన ఎనీ ఆర్గన్ ఇన్ ద బాడీ ఫంక్షన్ చేయాలంటే బ్లడ్ సప్లై అవసరం. హార్ట్ ఫంక్షన్ అవ్వాలన్నా కానీ దానికి కూడా బ్లడ్ సప్లై అవసరం. ఇప్పుడు ఆ బ్లడ్ సప్లై తగ్గితే దాంట్లో బ్లాకేజ్ వచ్చినా దానికి మనం స్టెంటింగ్ కానీ బైపాస్ కానీ మాట్లాడుకునేది. సో అలా కాకుండా ఇప్పుడు హార్ట్కి 4 ఛాంబర్స్ ఉంటాయి, రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్ అని 4 గదులు ఉంటాయి.
బాడీలో ఏ బ్లడ్ అన్నా కూడా ఫస్ట్ రైట్ సైడ్ పార్ట్ ఆఫ్ ద హార్ట్కి వస్తుంది, వచ్చిన తర్వాత అక్కడ నుంచి లంగ్స్కి వెళ్తుంది, వెళ్ళి ఆక్సిజన్ తీసుకొని అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ పార్ట్ ఆఫ్ ద హార్ట్కి వచ్చి మళ్ళీ బాడీకి వెళ్తుంది. సో ఇది నార్మల్ ఫిజియలాజికల్ ప్రాసెస్ అందరికీ. సో ఇప్పుడు ఒక ఛాంబర్ నుంచి ఇంకో ఛాంబర్కి వెళ్ళాలి అని అంటే ఒక డోర్ ఉంటుంది, ఆ డోర్ని మనం వాల్వ్ అంటాం. సో ఇప్పుడు ఈ డోర్ ఏదైతే ఉందో ఆ డోర్కి పేర్లు పెట్టుకుంటాం మనం. ఇప్పుడు మీకే ఒక పేరు, నాకు ఒక పేరు ఎట్లుందో అట్లనే డోర్కి కూడా పేర్లు ఉంటాయి. దాంట్లోనే మనకి మైట్రల్ వాల్వ్, అయోటిక్ వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్, పల్మరీ వాల్వ్స్ అని పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ డోర్స్ ఏదైతే పాడయ్యాయి అనుకోండి, బికాస్ ఆఫ్ న్యూమరస్ రీజన్స్ దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ డిసీజెస్ విచ్ కెన్ డ్యామేజ్ దట్. సో ఆ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ని రిప్లేస్ చేస్తే వాల్వ్ రిప్లేస్మెంట్ అంటాం. ట్రెడిషనల్లీ ఎలా చేసేవాళ్ళంటే సర్జికల్ వాల్వ్ రిప్లేస్మెంట్స్ ఉన్నాయి, అంటే కట్ చేసి ఓపెన్ చేసి చేసేవాళ్ళు. ఇప్పుడు న్యూయర్ టెక్నాలజీస్ ఎలా వచ్చాయంటే ఓన్లీ విత్ ఫిమరల్ ఆర్టరీ, ఫిమరల్ వేల్ అని చిన్న తొడ దగ్గర నరాలు ఉంటాయి, అక్కడ నుంచి వెళ్ళేసి వీ క్యాన్ పుట్ ఇట్, బట్ దే ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇఫ్ యూ కంపేర్ ఇట్ విత్ ద ట్రెడిషనల్ మెథడ్స్. చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. డెఫినెట్లీ దేర్ ఆర్ సెపరేట్ కోర్సెస్. అదే చెప్పా కదా, ఇంత కార్డియాలజీ చేసిన తర్వాత కూడా మేము ఎందుకు చేస్తామనంటే బికాస్ రిఫైన్మెంట్ వీ హ్యావ్ సీన్ ఎ ప్రాబ్లమ్ దేర్. అక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది, లార్జ్ ఏరియా ఆఫ్ పాపులేషన్కి ఈ ప్రాబ్లమ్ ఫేస్ అవుతున్నారు అండ్ సర్జికల్లీ కొన్నిసార్లు కాంప్లికేషన్స్ అరైజ్ అవుతున్నాయి. సో క్యాన్ వీ హ్యావ్ అన్ ఆల్టర్నేట్ అప్రోచ్ అని చెప్పి మాకంటే సీనియర్స్ లేకపోతే వేరే దేశాల్లో కార్డియాలజిస్ట్ వాళ్ళందరూ కలిసి దే స్టార్ట్ అంటే మీటింగ్స్ ఉంటాయి, కాంగ్రెస్ అని, యూరోపియన్ కాంగ్రెస్ మీట్స్ అని, ప్యారిస్ కాంగ్రెస్ మీట్స్ అని ఉంటాయి. సో వి గో దేర్, వి డిస్కస్ ద ప్రాబ్లమ్స్. సో దానికి కామన్ సొల్యూషన్స్ ఏమైనా తీసుకురావచ్చా అని ఆలోచిస్తారు. సో ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్సెస్ తీసుకొస్తారు, బయోటెక్నాలజీ వాళ్ళతో డిస్కస్ చేసి ఒక ఎక్విప్మెంట్ తయారు చేస్తారు, దాన్ని మళ్ళీ ట్రయల్కి తీసుకెళ్ళాలి. సో దట్స్ హౌ టెక్నాలజీ ఎవాల్వ్స్, దట్స్ హౌ వీ గెట్ మోడర్న్ ట్రీట్మెంట్స్. అదర్వైజ్ మనం వీ విల్ బి అంటే అక్కడనే ఉండిపోతాం. అదే ట్రెడిషనల్ ఉంటుంది, అదే ఎవ్రీ టైం క్యూర్ అవ్వకపోవచ్చు. ఇప్పుడున్న దానికి వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి, లైక్ దెర్ ఆర్ లైక్ అంటే ఇట్స్ టూ డీప్ ఫర్ యూ టు అండర్స్టాండ్, బట్ ఇట్స్ వెరీ డీప్. ఇప్పుడు మీరు ఒక వాల్వ్ రిప్లేస్మెంట్ పెడితే ఒక డోర్ తీసి వేరే డోర్ పెట్టారు, అది ఫారెన్ బాడీ, ఓకే, దాన్ని అక్కడ ప్రివెంట్ చేయడం కోసం యూ నీడ్ టు టేక్ టాబ్లెట్స్, యూ నీడ్ టు టేక్ బ్లడ్ థిన్నర్స్ అండ్ ఆల్. అదే టైంలో మీకు ఏదైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే ఏదైనా క్యాన్సర్ అయినా లేకపోతే ఏదైనా సర్జరీ చేయాలన్నా కానీ ఈ బ్లడ్ థిన్నర్స్ ఆపాలి, దెన్ యూ విల్ హ్యావ్ ఎ మేజర్ కాంప్లికేషన్ దేర్. సో హౌ విల్ యూ డూ దాట్? సో ఇట్స్ ఎ హెడ్ ఏక్. ఒకసారి కాదు కదా సర్జరీ రీఎక్స్ప్లోరేషన్ అయితే. సో ఆ స్టేజెస్ అన్ని చూసుకునే ఏ పేషెంట్కి లైక్ మోస్ట్ వాట్ వీ టాక్ ఇస్ టాబీ అని మాట్లాడతాం, మీరు విని కూడా ఉంటారు, ట్రాన్స్ క్యాథెటర్ అయోటిక్ వాల్వ్ ఇంప్లాంటేషన్ అని. సో ఇట్స్ మోస్ట్ కామన్లీ డన్, ఎందుకంటే అది ఎల్డర్లీ పాపులేషన్కి ఎక్కువ వస్తూ ఉంటుంది అండ్ మనకి ఈజీలీ అవైలబుల్ అండ్ వెల్ ప్రూవెన్ డేటా నౌ అండ్ ఇట్స్ ఈజీలీ డన్ ఇన్ మెనీ సెంటర్స్. సో అది ఆ టాబీ అనేది ఇస్ ప్రిడామినెంట్లీ మోస్ట్ కామన్ డన్. అండ్ దాని తర్వాత మైట్రా క్లిప్ అని ఉంది, టీఎంవిఆర్స్ అని ఉన్నాయి, చాలా ఉన్నాయి. లైక్ వి డూ ట్రాన్స్ క్యాథెటర్ ఇంప్లాంటేషన్స్ అంటాం వీటిని. సో అవి డెవలప్ చేయడానికే ఇట్ టుక్ ఇయర్స్. అంటే ఎంత ముందు వాళ్ళు ఆలోచించుంటే ఇక్కడికి వెళ్ళుంటారు అనేది యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. ఎగ్జాక్ట్లీ. సో అలా వాళ్ళని మీరు సింపుల్గా మనము దీన్ని పర్క్యూటేనియస్ ఇంటర్వెన్షన్స్ అంటాము. అంటే అంతకుముందు ఇట్ హ్యాస్ టూ వేస్, ఒకటి సర్జికల్లీ, ఇంకొకటి పర్క్యూటేనియస్. పర్క్యూటేనియస్ అంటే మేజర్ సర్జరీ లేకుండా ఈ రోజు చేసి రేపు డిశ్చార్జ్ చేస్తాం. సర్జరీ ఈజ్ లైక్ అట్లీస్ట్ 3 to 5 days యూ హ్యావ్ టు స్టే, బట్ మోస్ట్ ఆఫ్ ద పర్క్యూటేనియస్ ఇంటర్వెన్షన్స్ విత్ ఇన్ అ డే వి డిశ్చార్జ్. సో దట్ అడ్వాన్స్ అంటే అంత అడ్వాన్స్డ్ అసలు మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తోటి 1-2 days లో everything can be done. 90% of the diseases can be done, not 100%. Because ఇది ఏంటంటే లైక్ ఇల్లు కట్టడం లెక్క, ఒక ఇల్లు కట్టడానికి ఎన్ని రోజులు పడుతుందంటే ఇట్ క్యాన్ టేక్ 1 month, ఇట్ క్యాన్ టేక్ 1 year, లైక్ డిపెండ్ అపాన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద నేచర్. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలా ఉంటుందంటే యూ క్యాన్ డూ ఇట్ ఇన్ అ డే ఆర్ 2, ఇట్స్ నన్. బట్ ఇఫ్ దెర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్, దాంట్లో కాల్షియం చంక్స్ వచ్చినా లేకపోతే ఇంకేదైనా అనటామికల్ అబ్నార్మాలిటీస్ ఉన్నా, సో దెన్ వీ డిస్కస్ విత్ ద పేషెంట్, వీ టైలర్ దెమ్ అవుట్ అండ్ వాళ్ళకి చెప్తాం క్లియర్లీ ఇలా ఉంటుంది అని చెప్తాం. సో అది మీకు తెలియాలి అంటే ఫస్ట్ యూ నీడ్ టు అప్గ్రేడ్ ఆల్సో కదా. See, we have moved from cash payments, ATM cards to now UPIs. So atla every field lo you need to move up. You need to understand what's going in the other field. Appude meer dani gurinchi aalochistaru, dani importance meeku ardham avutadi. Sir, then what about this stenting and CABG ki difference enti sir? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇప్పుడు ఇందాక మీకు చెప్పే ఆ టనల్ ఉంది, ఆ టనల్కి మనం వైర్ తీసుకెళ్ళి బెలూన్ తీసుకెళ్ళి మెటల్ పెట్టాలి అని. సో నాట్ ఆల్వేస్ ఎవ్రీ టైమ్ ఇట్స్ పాసిబుల్. సో దెర్ ఆర్ సమ్ అనటామికల్ అబ్నార్మాలిటీస్ అని చెప్పే కదా. ఇప్పుడు ఆ బ్లడ్ వెజల్స్ అన్ని ఇలా వెళ్ళే కొన్ని జంక్షన్స్ ఉంటాయి, కొన్ని ఇంపార్టెంట్ టర్న్స్ ఉంటాయి. వెజల్ ఇలా ఎప్పుడు కూడా ఇలా స్ట్రైట్ ఉండదు, ఒకే వెజల్ నుంచి 3-4 వెజల్స్ కూడా రావచ్చు. సో ఈ ఎడ్జ్ దగ్గర ఎప్పుడైనా బ్లాకేజెస్ ఉన్నాయనుకోండి, మనం ఈ మెటల్ పెడితే పక్కన వెజల్స్ డ్యామేజ్ అవుతాయని అనిపించినప్పుడు పెట్టరు. అప్పుడు ఏం చెప్తారంటే మీరు బైపాస్కి వెళ్ళండి, ఎందుకంటే బైపాస్కి ఓన్లీ స్పెసిఫికల్లీ అదొక్క వెజల్కి డిస్టల్లీ టర్మినల్. బైపాస్ అంటే ఏం లేదు, ఇప్పుడు
ఒక రివర్ ఉంది, రివర్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, అక్కడ సైడ్ నుంచి ఒక టనల్ తీసుకొని వస్తున్నాం, దట్ ఈస్ బైపాసింగ్ ద నార్మల్ ట్రాక్. అంతే కదా, హైవేలో బైపాస్ ఏమంటాము, లేదు కాబట్టి చుట్టూ తిప్పి తీసుకొస్తున్నాం అంతే. ఆ చుట్టూ తిప్పి తీసుకొచ్చేది మనం టెక్నికల్ గా ఎండోవాస్కులర్ కొత్తది కనెక్ట్ చేయలేము. అంటే ఎండోవాస్కులర్ పర్క్యూటేనియస్ ఇంటర్వెన్షన్స్ ఏవన్నా కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాన్నే ఓపెన్ చేయడం, కొత్తగా మనం వేయలేము. కొత్తగా చేయాలంటే సర్జరీ చేయాల్సిందే. సో అక్కడ నీకు ఇన్హరెంట్ స్ట్రక్చర్ ని నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు కాబట్టి అది డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసం బైపాస్కి పంపిస్తాం. సెకండ్ ఇండికేషన్ ఏముంటుందంటే ఇందాక మీకు చెప్పిన కదా వాల్వ్స్ అని, డోర్స్ అని చెప్పిన కదా, ఇప్పుడు ఆ డోర్స్ కూడా ప్రాబ్లం ఉందనుకోండి, సో ఇట్ విల్ కాస్ట్ ఎ బాంబ్ ఫర్ ద పేషెంట్. అంటే మీకు ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ రఫ్లీ దిస్ టాబీ విల్ కాస్ట్ 20 to 25 lakhs, దట్ అలోన్ సింగిల్ ప్రొసీజర్. మళ్ళీ ఇప్పుడు దాంతో మళ్ళీ మీకు స్టెంటింగ్ ఇన్ అవన్నీ చేశారనుకోండి, అట్లీస్ట్ 6 to 7 lakhs దాంట్లో అవుతాయి. సో ఇఫ్ యూ కంపేర్ దట్ ఇట్ విల్ కాస్ట్ అరౌండ్ 30 lakhs దాకా మినిమం అవుతుంది. ద సేమ్ థింగ్ ఇఫ్ యూ డూ ఇట్ ఫర్ ఎ బైపాస్ సర్జరీ, బట్ ఇఫ్ ఎ గుడ్ అంటే రీజనబుల్ క్యాండిడేట్ ఉన్నారు, అంటే పేషెంట్ సర్జికల్లీ ఫిట్ ఉన్నారు అనుకోండి, సో ఇట్స్ బెటర్ ఫర్ ద పేషెంట్ కదా. సో వీ డిసైడ్ దెన్ అండ్ దేర్ అట్లా ఈ పేషెంట్కి ఇది చేస్తే ఇది బెటర్ ఉంటుందని. సో మరి ఇప్పుడు ఇది ఎంత చీప్ అయినప్పుడు మరి ఇదే చేసుకోవచ్చు కదా సార్ ప్రతి పేషెంట్కి అంటే, కొంతమంది సర్జికల్లీ ఫిట్ ఉండరు. అవును. సో అటువంటి అంటే సిఓపిడి ఉంటుంది, ఆస్తమా ఉంటుంది, కొంతమందికి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ అవి ఉంటాయి, అదర్ డిసీజెస్ ఉంటాయి, ప్యారలల్గా ఉంటాయి, వాళ్ళకి మనం సర్జరీ పంపించలేము. మరి వాళ్ళని ఎలా అలా వదిలేస్తామా, వదిలేలేము కదా. సో అందుకనే ఈ టెక్నాలజీ అన్ని కనుక్కున్నది. ఎందుకంటే ప్యారలల్గా ఇప్పుడు ఇటువంటి పేషెంట్స్కి అయితే నువ్వు 1 dayలో నీ ప్రొసీజర్ చేసేవచ్చు. సో అల్టిమేట్లీ నువ్వు ఆ పేషెంట్ని 1 day స్టెబిలైజ్ చేస్తే చాలు, నెక్స్ట్ డే నుంచి నువ్వు అదర్ డిసీజ్ని ట్రీట్ చేసుకోవచ్చు. అంతే కదా. సో ఇఫ్ మనీ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ దెన్ యూ కెన్ డూ దిస్. సో దట్స్ హౌ దిస్ టెక్నాలజీ ఆల్ దీస్ థింగ్స్ కేమ్ ఇన్ టు థాట్. సో ప్యారలల్గా ఏంటంటే ఇప్పుడు ఒక హెల్త్ అండ్ టెక్నాలజీ అనేది ప్యారలల్గా రెగ్యులర్గా వెళ్ళాల్సిందే. అప్పుడే మనకి ఎగ్జాక్ట్లీ నువ్వు ఎంత తొందరగా ఇంబైబ్ చేసుకొని అంత తొందరగా నువ్వు దాన్ని కూడా మన ఇండియాలోనే ప్రొడ్యూస్ చేసామనుకోండి, ఆల్ దిస్ వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్ టు అదర్ కంట్రీస్. ఎవ్రీథింగ్ ఈస్ ఫ్రమ్ జర్మనీ, ఫ్రమ్ యూఎస్, ఫ్రమ్ జపాన్ అండ్ ఆల్. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈస్ మేడ్ హియర్ విత్ సేమ్ అమౌంట్ ఆఫ్ క్వాలిటీ, ద ప్రైసెస్ విల్ గో డౌన్. అంతెందుకు ప్రైస్ ఉంటుంది, ఉండదు. సో కానీ మనం చేయట్లేదు. దీన్ని 0 to 1 థింకింగ్ అంటాం. అంటే నువ్వు ఫస్ట్ ఈ ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేసి దాని వైపు నువ్వు అడుగులు వేయాలి. వేసిన తర్వాతనే ఆ 0 to 1 థింకింగ్ మనకి ఎప్పుడైతే మనం బ్రీచ్ చేసి అటువైపు ట్రావెల్ చేసామో దెన్ ద కాస్ట్ కమ్స్ డౌన్. ఆబ్వియస్లీ ఇట్ విల్ కమ్ డౌన్. అంతే. ఇక్కడ మన దగ్గర ఇంట్లో చేసుకున్న వంటకి ఎలా ఉంటుంది, బయట తింటే ఎగ్జాక్ట్లీ యూ విల్ పే లాట్ ఆఫ్ మనీ. ఇప్పుడు సేమ్ థింగ్, సేమ్ ఫుడ్ కి మీరు ఎక్కువ పే చేస్తారు. ఎందుకు పే చేస్తారంటే బికాస్ ఆయన నీ కోసం టైం ఒకళ్ళు స్పెండ్ చేస్తున్నారు. సంబడి స్పెండింగ్ ద టైం ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్. దానికి ఇక్కడ మనది ఏంటంటే క్లియర్, మళ్ళీ నీట్ గా క్వాలిటీ కూడా. ఎగ్జాక్ట్లీ. రైట్ సార్. ఈ ఎండోవాస్కులర్ ఇంటర్వెన్షన్స్ అంటే అది కూడా ఏంటిది? ఇప్పుడు కార్డియాలజీకి సో ఇంతకుముందు ఎలా ఉండేది అని అంటే, ఇప్పుడు ఉన్నదానికి ఇంతకుముందు దానికి మీకు డిఫరెన్సెస్ అర్థం కావాలి. సో when I got trained, cardiovascular medicine is single subject. Okay. So now they are dividing it into cardiac అని vascular అని అవి చేస్తున్నారు. అంటే మీరు ఇందాక తీసుకున్న ఫస్ట్ సబ్జెక్ట్ లో కార్డియాక్, మీరు అన్నట్టు గ్యాస్ట్రో ఎట్లా సెపరేట్ అయిందో, ఈ హార్ట్ లోనే మళ్ళీ సెపరేట్ హార్ట్ కాదు vascular అనే పార్ట్ ఎలా చేశారంటే, అంటే బేసికల్లీ వాల్యూమ్ ఎక్కువ ఉంది. కార్డియాక్ వాళ్ళకి ఆల్రెడీ వాల్యూమ్ ఇస్ సో మచ్, సో మెనీ డిసీజెస్ టు కేటర్. సో ఎండోవాస్కులర్ ఇంటర్వెన్షన్స్ అనేవి ఓన్లీ అంటే ఆల్ కార్డియాలజిస్ట్ కెన్ డూ ఎండోవాస్కులర్ ఇంటర్వెన్షన్స్. అంటే బ్లడ్ వెజల్స్ ని బ్లాకేజ్ ఉంటే ఓపెన్ చేస్తారు అంతే. సో ఇట్స్ నాట్ ఏ సెపరేట్ థింగ్, ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు హార్ట్కి ఎట్లయితే బ్లడ్ వెజల్ బ్లాక్ అయితే ఓపెన్ చేస్తున్నాను, కాళ్ళకి బ్లడ్ వెజల్ బ్లాకేజ్ ఉంటే దాన్ని ఓపెన్ చేస్తాం. దట్స్ ఇట్. ఇట్స్ వెరీ సింపుల్. అంటే సింప్లీ. సో సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్, ఇది అంత ఈజీగా మనకి హార్డ్వేర్ వెళ్ళదు. కాళ్ళకి తీసుకుపోయే బ్లడ్ వెజల్స్ గట్టిగా ఉంటాయి, అంటే కొలెస్ట్రాల్ ఇట్ బికమ్స్ సో హార్డ్. సో దాన్ని డ్రిల్ చేయడానికి డిఫరెంట్ ఎక్విప్మెంట్స్, డిఫరెంట్ టెక్నాలజీస్ వస్తున్నాయి. సో ఇట్ బికమ్స్ డిఫికల్ట్ ఫర్ ఏ రన్నింగ్ కరెంట్ కార్డియాలజిస్ట్. అంటే ఇది చూసుకుంటూ మళ్ళీ దాంట్లో అడ్వాన్సెస్ ఏమొస్తున్నాయని చూసుకోవడం ఇబ్బంది ఉంటుంది. కాబట్టి సో ఓన్లీ ఫ్యూ పీపుల్ హూ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు నేను ఆల్రెడీ నేర్చేసుకున్నాను, నాకు ఆ ఇంట్రెస్ట్ పోదు కదా. సో నేను ఇంకా నాకు అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇట్ కంటిన్యూస్లీ I keep updating myself. So atla there are so many people who gets updated in that field. Right. So ఆ కాళ్ళకి తీసుకుపోయే బ్లడ్ వెజల్స్ కానీ, కిడ్నీకి తీసుకుపోయే బ్లడ్ వెజల్స్ కానీ, చేతికి తీసుకుపోయే బ్లడ్ వెజల్స్ కానీ బ్లాకేజ్ ఉంటే we just pass a wire, we balloon it and we open it. It's same thing. Only you need to understand the technology, what's happening there and do it. That's it. సో సింపుల్ థింగ్ అంటే క్లియర్గా బాడీలో ఏమేమైతే జరుగుతున్నాయి వాటికి మనం ఈ టెక్నాలజీతో వాటిని సింపుల్గా ఎలా చేయొచ్చు. ఎస్పెషల్లీ టాకింగ్ అబౌట్ బ్లడ్ వెజల్స్. రైట్. బ్లడ్ వెజల్స్ అంటే ప్రిడామినెంట్లీ 2 ఉంటాయి. ఒకటి ఇక్కడ మీరు నాడి పట్టుకుంటారా, దాన్ని ఆర్టరీ అంటాము. ఈ క్యాన్ లో పెడతారా, ఇది వెయిన్ అంటాము. సో ఆర్టరీ అండ్ వెయిన్ లో ఎక్కడ బ్లాకేజెస్ ఉన్నా కానీ అది ఓపెన్ చేసేదాన్ని ఎండోవాస్కులర్ ఇంటర్వెన్షన్స్ అంటాం. అంతే. సో బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ బ్లడ్ వెజల్స్. సో 2 బ్లడ్ వెజల్స్ ఎసెన్షియల్లీ నీకు అక్కడికి వెళ్ళడం తెలియాలి, దాన్ని ఓపెన్ చేయడం తెలియాలి. ఓపెన్ చేసిన తర్వాత టెక్నాలజీని ఎట్లా యూస్ చేసి బెటర్ రిజల్ట్ ఇవ్వగలగాలనేది తెలియాలి. దట్స్ ఇట్. సో
సూపర్. సో సార్ మరి ఇవన్నీ టెక్నాలజీస్ వీటన్నిటితో పాటు ఈ రీసెంట్గా మనం వింటున్నాం డీవీటీ అంటే ఏంటి, దాని గురించి మీరు డీవీటీ అంటే ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టు వీన్ అని చెప్పా కదా, కాళ్ళకి తీసుకుపోయే వెయిన్స్ లో సూపర్ఫిషియల్ వీనస్ సిస్టమ్, డీప్ వీనస్ సిస్టమ్ అని ఉంటుంది. అంటే కాళ్ళకి ఈజ్ ఎ హ్యూజ్ కంపార్ట్మెంట్. సో స్కిన్ కి దగ్గర ఉన్న సిస్టమ్ ని సూపర్ఫిషియల్ వీనస్ సిస్టమ్ అంటాము, డీప్ మజిల్ లోపల ఉన్న సిస్టమ్ ని డీప్ వీనస్ సిస్టమ్ అంటాము. సో ఆ డీప్ వీనస్ సిస్టమ్ పీపుల్ హూ ఆర్ నాట్ వర్కింగ్, హూ ఆర్ నాట్ వాకింగ్, అంటే ఎక్కువ నడవట్లేరు, ఎక్కువసేపు బెడ్ రిడన్ ఉన్నారు, లైక్ ఇప్పుడు షాప్స్ లో కూర్చొని ఉంటారు, వాడు ఎంతసేపు కూర్చునే ఉంటారు, ఈజ్ నాట్ మూవింగ్ హిస్ లెగ్స్. సో ఆ డీప్ వీనస్ సిస్టమ్ స్టాగ్నెంట్ ఉంటుంది, అక్కడ ఉన్న బ్లడ్ అట్లా ఉండిపోయి ఉంటుంది, క్లాట్ అయిపోతుంది. సో ఆ కాలు ఇంత వాసి ఉంటుంది. సో దాన్ని ట్రెడిషనల్గా ఏం చేసేవాళ్ళం అంటే ఇంజెక్షన్స్ ఇచ్చి క్యూర్ చేసేవాళ్ళం. 5 to 7 days ఇంజెక్షన్స్ ఇస్తే అది డిజాల్వ్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, ఓన్లీ కింద పార్ట్కి. ఈ పైన పార్ట్కి ఉన్న క్లాట్స్ మాత్రం ఎక్కువ డిజాల్వ్ అవ్వవు. సో అవి డిజాల్వ్ అవ్వకుండా ఇక్కడ నుంచి వెళ్ళి లంగ్లోకి వెళ్తుంది. ఇందాక మీకు ఫస్ట్ చెప్పిన దాంట్లో ఏం చెప్పాను, బాడీలో ఏ బ్లడ్ అన్నా కూడా ఫస్ట్ రైట్ సైడ్ పార్ట్ ఆఫ్ హార్ట్కి వచ్చి లంగ్కి వెళ్తుంది అని చెప్పాను. ఇప్పుడు ఆ క్లాట్ అంతా లంగ్కి వెళ్తే లంగ్లో అటాచ్ అయిపోవడం వల్ల సడన్ గా బ్లడ్ సప్లై లెఫ్ట్ పార్ట్ ఆఫ్ సిస్టమ్కి రాదు. ఇంకా అప్పుడు పేషెంట్ సడన్ గా చనిపోయే రిస్క్ ఉంటుంది. ఇది మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్స్ లో. అంటే ఆపరేషన్స్ అయిన తర్వాత పేషెంట్ని బెడ్ రిడన్ పెడతాం కదా, సో ఫస్ట్ అక్కడే ఇన్సిడెంటల్లీ డిటెక్ట్ అయ్యాయి, అంటే లైక్ ఓకే ఇలా అవుతుందని. దెన్ నెక్స్ట్ దే స్టార్టెడ్ అబ్జర్వింగ్ ఇన్ మెనీ అదర్ పేషెంట్స్, లైక్ ఎవరైతే ఎక్కువ మొబైల్ ఉండరో, లాంగ్ ఫ్లైట్ ట్రావెల్స్ 36 hours 48 hours ట్రావెల్, నువ్వు ఫ్లైట్ లో కూర్చున్నప్పుడు ఎక్కువసేపు కూర్చొనే ఉంటావు, యూఆర్ నాట్ మూవింగ్ యువర్ లెగ్స్. సో అంతసేపు ఆ బ్లడ్ అక్కడనే ఆగి 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 క్లాట్ ఫామ్ అవుతుంది. సో ఆల్వేస్ వాట్ యూ నీడ్ టు డూ ఇస్ యూ నీడ్ టు మూవ్ యువర్ లిమ్స్. ఆ కాఫ్ మజిల్స్ ని నువ్వు కాంట్రాక్ట్ చేస్తూ ఉండాలి, వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. పర్టికులర్ కరెంట్ ట్రెండ్స్ లో చూసుకున్నా కూడా అందరూ కూర్చొని వర్క్ చేసేవాళ్ళు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆల్ ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆర్ సిట్టింగ్ ఓన్లీ, దే సిట్ ఫర్ అవర్స్ టుగెదర్. లైక్ ఇఫ్ యు సీ దే స్టార్ట్ ఇన్ ద మార్నింగ్ ఎట్ అరౌండ్ 9 AM. ఇమాజిన్ కూడా చేస్తుండరు, జస్ట్ అలా కంటిన్యూస్ కూర్చోవడం వల్ల వాళ్ళకి ఇది ప్రాబ్లం క్లాట్ అయ్యి ఇంత ఇష్యూ వస్తుంది. ఇట్స్ ఎ డెవాస్టేటింగ్ కాంప్లికేషన్. ఆ పల్మనరీ థ్రాంబోఎంబోలిజం వస్తే ఇట్స్ మీన్స్ హారిబుల్. సో అంటే మీరు యూ కెనాట్ ఈవెన్ థింక్, అంటే 1 minute బ్యాక్ పేషెంట్ ఇస్ నార్మల్, ద అదర్ మినిట్ హీ ఇస్ డెడ్. సార్ మేబీ అంటే ఇది ఈ మధ్య కార్డియాక్ అరెస్ట్ వచ్చిందని అనుకుంటారు, కానీ మేబీ ఇది రీజన్ అయ్యి ఉండొచ్చు. దాంట్లో 3 things ఉన్నాయి. కార్డియాక్ అరెస్ట్ సడన్ గా కొలాప్స్, అదే చెప్తాను. దాంట్లో ఎలా ఉంటుందంటే సడన్ కార్డియాక్ డెత్ అంటాం దాన్ని. సడన్ కార్డియాక్ డెత్స్ హ్యాపెన్ బికాజ్ హార్ట్లో, ఇప్పుడు ఇందాక మీకు చెప్పా కదా బ్లడ్ వెజల్ తీసుకొని వెళ్తుందని, ఆ బ్లడ్ వెజల్ కింద ఉన్న మజిల్ కంటిన్యూస్ దానికి బ్లడ్ సప్లై అవసరం. ఇప్పుడు బ్లడ్ సప్లై మినిట్స్కి సెకండ్స్కి ఆగింది అనుకోండి, ఆ కింద ఉన్న మజిల్ నెక్రోసిస్ అయిపోతుంది, అంటే డెడ్ అయిపోతుంది. సో అక్కడ నుంచి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్ వస్తాయి. ఆ షార్ట్ సర్క్యూట్స్ని మనం వెంట్రికులర్ టాకికార్డియా, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటాం. సో ఇదేం చేస్తుంది అంటే మామూలుగా ఇట్లా కాంట్రాక్ట్ అయ్యే హార్ట్ని ఇట్లా అదురుతుంది. ఇట్లా అదిరిందంటే ఎఫెక్టివ్ బ్లడ్ ఆ పంప్ నుంచి బాడీకి వెళ్ళట్లేదు. బాడీకి ఇన్ ద సెన్స్ ఎక్కడికి, లంగ్స్కి వెళ్ళట్లేదు, కిడ్నీస్కి వెళ్ళట్లేదు, లివర్కి వెళ్ళట్లేదు, బ్రెయిన్కి వెళ్ళట్లేదు. సో బ్రెయిన్ 1 minute ఫంక్షనింగ్ స్టాప్ అయితే ఉంటాడా మనిషి? సో దట్స్ వాట్స్ హ్యాపెనింగ్. సో సడన్ కార్డియాక్ డెత్ ఇస్ వన్ కాజ్. సో ఈ సడన్ కార్డియాక్ డెత్, ఇప్పుడు ఈ షార్ట్ సర్క్యూట్స్ అనేది ఓన్లీ గుండె జబ్బు వల్లనే, ఇది దీన్ని ఏమంటారు అంటే మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటారు. సో అది ఒక్కదాని వల్లనే కాదు, దెర్ ఆర్ సో మెనీ కండిషన్స్ విచ్ కెన్ కాజ్ దిస్. ఓకే, సో అంటే మీకు హైపోకాల్సిమియా ఉన్నా, హైపోకెలేమియా ఉన్నా, హైపోమెగ్నీషియం తక్కువ ఉన్నా, ఇప్పుడు మీరు వెస్టర్న్ కంట్రీస్కి వెళ్తే అందరూ మెగ్నీషియం మీద ఫోకస్ పెడుతున్నారు, బికాస్ దీస్ థింగ్స్ కెన్ ట్రిగర్ దట్, ఆ షార్ట్ సర్క్యూట్స్ ని. సో దెర్ ఈస్ టార్సైడిపాయింటిస్, లాంగ్ క్యూటీ సిండ్రోమ్, WPW సిండ్రోమ్స్ అని చాలా సిండ్రోమ్స్ ఉంటాయి. దెర్ ఆర్ thousands of diseases which can cause this. సో యంగ్ పేషెంట్స్ కి హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమైపతి అని ఉంటుంది. సో వాళ్ళల్లో కూడా మధ్యలో ఈ స్కార్ ఉంటుంది, స్కార్ అని ఒక టెండెన్సీ ఉంటుంది, దాని నుంచి ఈ VTVF వస్తుంది. సో ఆల్ దీస్ థింగ్స్ కెన్ కాజ్ పంప్ ఫెయిల్యూర్. దిస్ ఇస్ పంప్ అండ్ ఇట్స్ ఫెయిలింగ్, అండ్ ఎఫెక్టివ్ బ్లడ్ వెళ్ళట్లేదు. సో పేషెంట్ మరి అంటే ఈ టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి అందరికి యాక్చువల్ అవేర్నెస్ నిజానికి అవసరం. అది వస్తుందా లేదా వాళ్ళకి వెంటనే తెలుసుకునే నిమిషాల్లో అయిపోతుంది కదా, వాళ్ళు ఎలా తెలుసుకుంటారు? ఫ్యూ థింగ్స్ ఆర్ అవాయిడబుల్, లైక్ హైపర్ట్రోఫిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమైపతి కెన్ బి అవాయిడబుల్. మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ వస్తే ఇమీడియట్ రీచింగ్ అవుట్ టు హెల్ప్ ఈజ్ ఈజీ. ఎందుకంటే ఆ బ్లడ్ సప్లై నువ్వు ఎంతసేపు ఆపుతుంటే, తగ్గుతుంటే అంతసేపు కింద డెడ్ అవుతూ ఉంటుంది టిష్యూ. ఎంత టిష్యూ డెడ్ అయితే అంత హై ఛాన్సెస్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా పడిపోయిన వాళ్ళని వెంటనే తీసుకెళ్తే క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలా మంది చాలా సార్లు వస్తారు ఇప్పుడు ఎమర్జెన్సీలో. అయిపోయారు నాట్ ఆల్వేస్ సాల్వేజబుల్. ఐ కెన్ నాట్ గివ్ ఎ బ్లాంకెట్ స్టేట్మెంట్ అందరినీ చేయొచ్చు అని, కానీ బట్ దెర్ ఆర్ హై ప్రాబబిలిటీ ఇఫ్ యు ఆర్ క్లోజ్ టు ఏ హాస్పిటల్ విచ్ హ్యావ్ ద సర్వీసెస్. అగైన్ అక్కడ సర్వీసెస్ కూడా ఉండాలి, సర్వీసెస్ లేకుండా కష్టం. క్యాత్ ల్యాబ్ ఉండాలి, క్యాత్ ల్యాబ్ లో ఎక్విప్మెంట్స్ ఉండాలి, చేయగలిగే డాక్టర్ ఉండాలి, అండ్ ఆల్ దీస్ థింగ్స్ యూ మస్ట్ బి లక్కీ, ఎస్పెషల్లీ ద గివెన్ ట్రాఫిక్ ఇన్ హైదరాబాద్ అండ్ ఆల్ ఇన్ ఎనీ అదర్. పంపింగ్ కి కొన్నిసార్లు ఆగిపోతే CPR అంటారు కదా సార్, ఇది వర్కౌట్ చేస్తుంది, అవుతుంది. ఎందుకంటే సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే, ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు ఆ కొలెస్ట్రాల్ టన్నల్ లోపల ఉన్న కొలెస్ట్రాల్ లో క్లాట్ ఏదైతే ఉందో, ఆ క్లాట్ అక్కడ నుంచి డిస్లాజ్ అయిపోవాలి.
ఆ డిస్లాజ్ మీరు పంపింగ్ చేసేటప్పుడు కానీ ఏదైనా యాక్టివిటీ వల్ల అది డిస్లాజ్ అయితే అగైన్ బ్లడ్ ఫ్లో రిస్టోర్ అయిపోతుంది కదా, అవునవును. యూ విల్ బి సర్వైవ్డ్. ఓకే, సో ప్రాబబ్లీ అది చేయడం వల్ల హెల్ప్ ఉంటుంది, డెఫినెట్లీ హెల్ప్ ఉంటుంది, తీసుకొచ్చే దారిలో చేయొచ్చు. అది మనం ఓన్లీ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ కదా, కానీ వేరే అదర్ కండిషన్స్ కి డెఫినెట్లీ హెల్ప్ ఉంటుంది. దాంట్లో చెస్ట్ థంపింగ్ అని ఉంటుంది, ఆ ప్రాపర్ సిపిఆర్ చేస్తే డెఫినెట్లీ అది ఉంటుంది. అండ్ ఇప్పుడు మీరు పెద్ద పెద్ద మాల్స్ లో కానీ ఎయిర్పోర్ట్స్ లో చూస్తే ఏఐసిడి షాక్స్ అని ఉంటాయి, అంటే డిఫిబ్ షాక్స్ పెట్టేవి మీకు అవి పెట్టుంటాయి. యాక్చువల్లీ పీపుల్ షుడ్ గెట్ ట్రైన్డ్ ఇన్ దాట్. మీరు ఇమీడియట్గా షాక్ ఇచ్చారు అనుకోండి, అట్లీస్ట్ 1, 2, 3 షాక్స్ ఇస్తే సో ఏదైతే షార్ట్ సర్క్యూట్స్ వస్తాయో అది ఆగిపోతుంది. సో నార్మల్లీ బాడీ విల్ రికవర్ ఓకే 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 విత్ దట్. అది వెరీ మచ్ ఇంపార్టెంట్ టెండెన్సీ. సిపిఆర్ డెఫినెట్లీ ఈజ్ హెల్ప్ఫుల్, ఇట్ సేవ్స్ ఎ లాట్ ఆఫ్ లైఫ్. అండ్ నాట్ ఇన్ ఆల్ కేసెస్ వీ క్యాన్ టెల్ దట్ టైమ్ లైన్ని బట్టి మనం చేయొచ్చు అని చెప్పలేము, బట్ సిపిఆర్ చేస్తే డెఫినెట్లీ ఇట్స్ వర్త్. అంటే ఇదంతా యాక్చువల్ మనం డివిటీ టాపిక్ నుంచి ఇవన్నీ క్లియర్గా దాంట్లో ఇంకా పల్మనరీ థ్రాంబోఎంబోలిజం అనేది ఈజ్ ఎ డిఫరెంట్ థింగ్ అగైన్. ఇప్పుడు పల్మనరీ థ్రాంబోఎంబోలిజంలో ఈ సిపిఆర్ ఇవి వర్క్ చేయవు. సో దానికి ఏం చేయాలంటే వీ హ్యావ్ మెకానికల్ థ్రాంబెక్టమీ డివైజెస్ నౌ. అంటే లైక్ వాట్ వీ డూ ఇస్, ఇప్పుడు పేషెంట్ వచ్చారనుకోండి, అవి పాస్ ఫిమరల్ వెయిన్ నుంచి ఒక పైప్ పంపించేసి అక్కడ ఉన్న క్లాట్ని సక్ చేసేస్తాం, తీసేస్తే మళ్ళీ బ్లడ్ ఫ్లో రిస్టోర్ అవుతుంది. అదే మెకానికల్ థ్రాంబెక్టమీ, దాంట్లో 2 డివైజెస్ ఉంటాయి, యాంజియోజెట్ పెనమ్రా అని. ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ కాళ్ళకి ఎక్కడైతే క్లాట్స్ ఉన్నాయో, మీకు ఇందాక చెప్పాక కింద కాళ్ళల్లో అయితే మనం ఇంజెక్షన్ పెట్టి వీ కెన్ స్టాప్, పైనది ఆగదు, అండ్ ఎందుకంటే థిక్ అయిపోయి ఉంటుంది. సో దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అది క్లాట్స్ ని సక్ చేసేయాలి. ఆ సకింగ్ ఆ డివైస్ ని యాంజియోజెట్ డివైజెస్, పెనమ్బ్రా డివైజెస్ అని డివైజెస్ ఉన్నాయి విచ్ విల్ టేక్ అవుట్ ద క్లాట్. అది ఎందుకు చేస్తున్నామంటే ఈ పల్మనరీ థ్రాంబోఎంబోలిజం ని ప్రివెంట్ చేయడానికి. అగైన్ దిస్ డివైజెస్ ఆర్ బాట్ ఫ్రమ్ అవుట్ అదర్ కంట్రీస్. సో టెక్నాలజీ విల్ కమ్ విత్ అ కాస్ట్. సో యూ నీడ్ టు అండర్స్టాండ్. అంటే దానికి ఎందుకు అంత ప్రైస్ ఉంటుంది అంటే అగైన్ ఫస్ట్ ఇప్పుడు అది వచ్చినా కానీ నేర్చుకోవాలి కదా, హూ ఇస్ గోనా డూ దట్. సో అది నీకు చేయడానికి అది దాని టెక్నిక్స్ ఏంటి, దాంట్లో వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, కాంప్లికేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వెయిన్ లో పెట్టాలి, తీసుకెళ్ళాలి అనేది కూడా కోర్స్ తెలియాలి, అది నువ్వు చేసి ఉండాలి అట్లీస్ట్. దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ దీని వల్ల వచ్చే కాంప్లికేషన్స్, ఆ కాంప్లికేషన్స్ నువ్వు ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు అండ్ వచ్చినా ఎట్లా హ్యాండిల్ చేయొచ్చు. ఆల్ దీస్ థింగ్స్ యూ నీడ్ టు నో అండ్ అది చేయగలగాలి సక్సెస్ఫుల్లీ. దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మేజర్ కెటాస్ట్రఫీ ప్రివెంట్ చేయడానికి. ఆ మేజర్ కెటాస్ట్రఫీ పేరు పల్మనరీ థ్రాంబోఎంబోలిజం. ఎందుకంటే దాంట్లో ఈ సిపిఆర్ ఇవేవి వర్క్ చేయవు. సరే, అంటే క్లియర్గా ఇక్కడ చూసుకుంటే ఒక రకంగా టెక్నాలజీ అండ్ మీరు చదివిన ఆ పర్టికులర్ ఎడ్యుకేషన్ ఇదంతా అవేర్నెస్తో మీరు ట్రీట్ చేయగలుగుతారు. బట్ బిఫోర్ దట్ డెఫినెట్లీ అందరూ కూడా అవేర్ అయితే ఉండాలి వాళ్ళ హెల్త్కి సంబంధించి. ఫిజికల్ యాక్టివిటీ అనేది ఇంపార్టెంట్ అని అర్థమవుతుంది, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ రెగ్యులర్గా ఉండాలి కదా. అండ్ దాంతో ఇప్పుడు మనం మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ గురించి మీరు ఏం చెప్తారు సార్? కొంతమంది పేషెంట్స్ వచ్చారు, సడన్గా చెస్ట్ పెయిన్ వచ్చింది కానీ కంఫర్టబుల్గానే కూర్చొని ఉంటారు, వాళ్ళని క్యాత్ ల్యాబ్కి తీసుకొని వెళ్తాము, యాంజియో చేస్తాము, నిదానంగా వైర్ పాస్ చేస్తాం, స్టెంట్ చేస్తాము. లక్కీ పేషెంట్స్. సమ్ అదర్ పేషెంట్స్ ఉంటారు, బ్లాకేజ్ ఉంటుంది, సడన్గా కొలాప్స్ అయిపోతారు, బీపీ 80, 60, 50, 40కి పడిపోతుంది, అండ్ వెంటిలేటర్ పెట్టుంటారు, సిపిఆర్ చేస్తుంటారు, వెంటిలేటర్ చేస్తుంటారు. సో దీస్ ఆర్ అన్లక్కీ పేషెంట్స్. వాళ్ళకి ఏంటంటే థ్రాంబస్ బర్డన్ అంటాం. ఇప్పుడు ఇందాకైతే టన్నల్లో వచ్చి క్లాట్ చేరిందన, ఆ క్లాట్ ఇంత చేరింది అనుకోండి, దెన్ దెర్ ఇస్ నో ఫ్లో. అసలు పాయింట్ A to పాయింట్ B దెర్ ఇస్ నో ఫ్లో. సో సడన్లీ దట్ పార్ట్ ఆఫ్ హార్ట్ ఈస్ గాన్. 5 సెకండ్స్ ముందు పనిచేసే హార్ట్ ఇప్పుడు అంత టెక్నిక్ పనిచేయట్లేదు. సో సడన్లీ కానీ బాడీ నీడ్స్ అయితే అంతే ఉన్నాయి కదా. ఇప్పుడు బాడీకి 5 లీటర్ బ్లడ్ వెళ్ళాలి, కానీ నీడ్ అంతే ఉంది. నువ్వు సడన్ గా వర్క్ ఆపేసావు, మిషన్ అయిపోయింది. సో హౌ బాడీ హ్యాస్ టు సర్వైవ్. సో అది ఆ బాడీని అప్పుడు ఏం చేస్తుంది అంటే పాయింట్ A to పాయింట్ B ఒక డివైస్ పంపిస్తుంది బ్లడ్. అర్థమైందా? ఇప్పుడు మామూలుగా మనం పొలంలో ఇట్లా మెషిన్ పెట్టేసి ఎగ్జాంపుల్ రీప్లేస్మెంట్ లాగా మనం పని చేయనప్పుడు ఆ పర్టికులర్ డివైస్ మీరు అన్నది అది ఇప్పుడు మనం మామూలుగా పొలంలో తీసుకోండి, ఒక పొలం నుంచి నీళ్లు ఇటువైపు తీసి పంప్ ఉంటుంది కదా, మోటార్. అదే ఒక మోటార్ అన్నమాట. అంటే ఇక్కడ నుంచి బ్లడ్ తీసి పంపిస్తూ ఉంటుంది, ఆ డోర్స్ ని బైపాస్ చేసి పంపిస్తుంది. సో దీస్ డివైస్ అగైన్ ఇట్స్ ఎ టెక్నాలజీ. సో అది మనిషి చేయలేంది ఆ టెక్నాలజీ పెడతాం. అది ఎప్పటిదాకా పెడతాము మనం? ఆ బ్లాకేజ్ ని ఓపెన్ చేసేదాకా. ఆ బ్లాకేజ్ ని మీరు ఓపెన్ చేయాలంటే పేషెంట్ అప్పటిదాకా సర్వైవ్ కావాలి కదా. సో సర్వైవ్ కావాలి అంటే మీకు ఆ మెకానికల్ సపోర్ట్ కావాలి. ఆ మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ పెట్టడాన్ని వీ హ్యావ్ గాట్ ఇంపెల్ అని ఉంటుంది, ప్రిడామినెంట్లీ IABP అని ఉంటుంది, ఇంపెల్ అని ఉంటుంది, ఎక్మోస్ అని ఉంటాయి. అవి కూడా ఎవాల్వ్ అవుతుంటాయి. సో ఆ డివైస్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే యూ కెన్ సక్సెస్ఫుల్లీ ప్లేస్ ద బ్లడ్ ఫ్రమ్ పాయింట్ A to పాయింట్ B వితౌట్ డూయింగ్ మచ్ అంటే ట్రామా ఫర్ ద పేషెంట్. సో ఇప్పుడు అది చేయాలి అంటే ఇట్ హ్యాస్ టు బి డన్ విత్ ఇన్ ఫస్ట్ 6 to 8 hours అండ్ ఇట్ హ్యాస్ టు బి డన్ వెరీ ఫాస్ట్. సో దిస్ ఈస్ ద ఛాలెంజ్. అంటే ఫస్ట్ నువ్వు నీకు హార్ట్ అటాక్ వచ్చిందని నువ్వు అనలైజ్ చేయాలి, అండ్ నీకు ఆ ప్లేస్లో ఆ ఎక్విప్మెంట్స్ ఉండాలి విచ్ కెన్ డూ దట్. రైట్. సో
సో క్లియర్గా థ్యాంక్ యూ సో మచ్ సార్. డెఫినెట్లీ వీ నీడ్ టు సే దట్. ఎందుకంటే నార్మల్గా జాగ్రత్తగా ఉండండి, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి, ఇవన్నీ చెప్పడం కామన్. బట్ ఒక టెక్నాలజీ ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళింది, దాని ద్వారా హెల్త్ ఇష్యూ ఎంతగా మనం జాగ్రత్తగా తీసుకోవచ్చు, ట్రీట్ చేయొచ్చు అనేది చెప్పారు. అట్ ద సేమ్ టైం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మీరు చెప్పారు. అండ్ క్లియర్లీ చూసారు కదా, మన హార్ట్ అనేది జస్ట్ ఏదో హార్ట్ అటాక్ వచ్చింది అంతవరకు తెలిసిన కొన్ని పార్ట్స్లో ప్రతి పార్ట్ని ఎలా పనిచేస్తుంది, దానికి సంబంధించి టెక్నాలజీ ద్వారా ఎలా ట్రీట్ చేయొచ్చు చాలా డీటెయిల్డ్గా చెప్పారు. సో ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం కీప్ వాచింగ్ ఎన్టీవీ.